పెడుతున్నప్పుడు 42,000 రూపాయలకి 80,000 రూపాయలు వస్తాయని అతను మీరు అంటున్నారు. అతను మీకు ఏమైనా రాసి ఇచ్చాడా? ఏమి రాసి ఇవ్వాల? మీరేం చదువుకున్నారు? మరి నీ బండిని తీసుకెళ్ళి ఎక్కడో నువ్వు కుదువ పెట్టేసో ఇంకో ఏదో చేసి దాంట్లోకి పెడుతున్నప్పుడు నీవు ఎంతో ఆశపడి ఏదో పెట్టావు. మరి కనీసం దానికి ఏమి గ్యారంటీ? ఎవరు చెప్తున్నారని అనుకోలే. అట్లా మీరంతా ఎంతమంది పెట్టారమ్మా? ఏమేమి పెట్టారు? మిగతా వాళ్ళు ఎవరు ఎంతెంత పెట్టారు డబ్బులు? ఏమో మీరెంత పెట్టారు చెప్పండి. చెప్పడానికి ఏందమ్మా వెనకాడిగేస్తారు? 75,000 పెట్టారు. మీరెంత పెట్టారు? ఏం పని చేస్తారమ్మా? ఓకే రైట్. ఇంకా మీరెంత పెట్టారమ్మా? మేము మళ్ళీ ఇంకా కొంతమందిని జాయిన్ కూడా చేయించమని అంటే ఆశకు అంతు లేదు అంటారు. మీరు మునిగిపోవడమే కాకుండా ఇంకోటి ముంచుతున్నారు. మీరు మళ్ళీ కొన్ని 1,00,000 రూపాయలు పెట్టామని మీరు అంటున్నారు. 1,00,000 రూపాయలకి ఎంత వస్తుందని మీకు ఏమన్నా రాసిచ్చాడా? ఏమీ లేదు. ఎవడో ఏదో ఒక యాప్ పంపిస్తున్నారని వీళ్ళంతా బాధితులే బాబు. ఎవరు చెప్పగలిగిన వాళ్ళకి రండి బా. బ్లూ షర్ట్ ఆయన చెప్పాడు కదా, మాట్లాడేవాళ్ళు ఎవరు ఒక రండి బా. అందరు నిలబడితే ఎట్లా? ఇంకెందుకు వచ్చినారు మీరు? వాళ్ళు చెప్తే కదా నేను చెప్పేది. మీరు కంప్లైంట్ అంట వాళ్ళని చెప్పనివ్వండి. ఈయన కాక ఇంకెవరన్నా చెప్పడానికి వస్తే చెప్పండి. ఏమా ఈయన చెప్తే మీకు చెప్పినట్టేనా లేకపోతే ఇంకెవరన్నా కూడా చెప్తారా? ఒకటేసారి చెప్పండి. అందరు ఏం చెప్తారు? ఇక్కడ ముందుకు రండి. మీరు మాట్లాడే వాళ్ళు ముందరకు రండి. మా లేదంటే వెళ్ళిపోండి నుంచి. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు ఇన్వెస్ట్ దాంట్లో ఇద్దరు మెయిన్ హెడ్లర్ పలమనేరు ఒకటి కమ్మర్ అని చెప్పేసి ఇంకోటి రాజేష్ అని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తారు. అది 300 రూపీస్ స్టార్ట్ ఉంది. 300 to 2 crores వరకు ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అంత వస్తుందండి. దీనివల్ల ఏం చేశారంటే అందరూ దానికి ఇన్వెస్ట్ చేసినాము. అది 2 years ఎంత ఉందంటే అది మనకు తెలియదు. నేను 42 చేసాను. ఫిక్సెడ్లో కాస్ట్ 42,000. అవును సార్, 42,000. నా వెహికల్ ఉంటే నా వెహికల్ కొద్దిగా పెట్టేసి 42 పలుతుంది నాకు షోరూమ్. అది ఫిక్సెడ్ వేసాం 15 days. కరెక్ట్గా 15 days అయిన తర్వాత మొత్తం టోటల్ మొత్తం అదే యాపే లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీకు 42,000 దాంట్లో వేస్తే ఎంత వస్తుందని చెప్పారు? 89 మొత్తం టోటల్ కలిపి 89 వస్తుందండి. కానీ మీకు ఏమైనా రాసిచ్చారా? అదేం రాసింది. ఎట్లా మీరు నవాజ్ గంటావర్లో ఉంటాను నేను. నాకు ఉద్యోగం లేదు, పని ఉండండి, ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేసినాను డబ్బులు సంపాదిద్దాం అనేసి. ఇలాంటప్పుడు యాప్ ఉంది దీంతో వస్తుంది అని చెప్పి షేర్ చేశారు. లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా చేస్తాను. చాలా మంది నాకు వస్తుందని చూసి ఆశతోనే వేసాను. నేను సంపాదించింది ఏం లేదు. నేను కూడా మోసుకున్నాను 5.5 లక్షల రూపాయలు. నాది సొంత డబ్బు ఉంది. నేను కూడా 1 రూపాయి తిన్న పాప అనేది పోలేదు. చూపించగలను యాప్. నాది కూడా యాప్ ఓపెన్ అవ్వట్లేదు. నేనేం తినేసి ఎక్కడో వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాను నేను కూడా. నాది కూడా జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేసినాను. నన్ను చూసి ఏదో నవాజ్ సంపాదిస్తున్నాడని చాలామంది వేశారు. ఎవరికైతే 1 రూపాయి వచ్చిన పాప అనేది ఎవరు పోలేదు. దయచేసి దీని మీద పై అధికారులు స్పందించాల్సింది కోరుకుంటున్నాను. నీ కింద మంది ఎంతమంది వేస్తున్నారు? నా కింద ఉన్నారు. నా కింద అంటే ఇంకా 2-3 మేనేజర్లు వాళ్ళ కింద అంత అమౌంట్ ఉంది. మొత్తం చూస్తే దాంతో 40 లక్షలు వరకు టీం మొత్తం చూస్తే. నీకు వాపసు ఎంత కొంచెం కూడా రాలేదు? వాపసు వచ్చింది దాంతోనే ఉంది, తీసుకోలేదు. మండే రోజు విత్డ్రాల్ ఏంటంటే డబ్బులు అన్నారు. ఆ డబ్బులు వచ్చి ఉంటేనే నా డబ్బులు కొద్దిగానే వచ్చింది. శుక్రవారం రోజు 99,000 నేను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను. నా సొంత డబ్బులు నేను మళ్ళీ వేసినాను. 1 రూపాయి తీసుకున్న పని పోలే. వడ్డీకి తీసుకుని నేను కూడా తీసుకున్నాను. ఎవరా మనిషి? మీరు అతను ఏమైనా చూసారా? మాట్లాడారా? అతన్ని మీరు ఏమైనా వ్యక్తిగతంగా కలిశారా? అది కాదమ్మా నేను అడిగేది. మీరు 42,000, 75,000, 1,00,000 ఇంత డబ్బులు పెడుతున్నారు కదా. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అతను ఎవరు? అతని దేవురు? వాడి ఫోటో ఏంటి? వాడు ఏం పని చేస్తాడు? వాడు ఎందుకు ఇంత డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు అని మీరు ఏమైనా మినిమం ఏమైనా విచారణ చేశారా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్, బాలసుబ్రహ్మణ్యం సారు నీ గ్రూప్లో అంతా ఫోటోలు పెట్టినారు. వాళ్ళ ఫోటో కూడా నన్ను పెట్టినారు. అమ్మ నేను అడుగుతున్నది ఏమంటే, మీరు ఇంత డబ్బులు వాళ్ళ యాప్లో పెడుతున్నప్పుడు మీ సొంత కష్టార్జితం కదా.
మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీరు అందులో పెడుతున్నారు కదా. పెడుతున్నప్పుడు మరి కనీసం వాడు ఎవడు వ్యక్తి, మనకి ఏంటి గ్యారంటీ, షూరిటీ ఎవడు? మీరు బ్యాంకుకు పోయి ఒక 10 రూపాయలు కానీ 100 రూపాయలు లోన్ తీసుకోవాలంటేనే మీకు 10 రకాల వాళ్ళు డాక్యుమెంట్లు అడుగుతున్నారు. వీడెవడో ముఖం తెలియని వ్యక్తి మీ నంబర్ కనుక్కొని మీ నంబర్కి ఒక యాప్ ఒక లింక్ పెట్టేస్తే మీరు దాన్ని క్లిక్ చేసి డబ్బులన్నీ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని నేను చెప్తున్నది అదే. ఎవడో వాడు పక్కింటోడు పెట్టాడు, వెనకింటోడు పెట్టాడు, మన బంధువులు పెట్టాడు, అది కాదు మనకు కావాల్సింది. నీ సొంతం డబ్బు ఒకటి అకౌంట్కి వేస్తున్నావు నువ్వు. అతను ఎవరు, ఏ అకౌంట్ చేశారు? అతనితో మీరు ఏమైనా మాట్లాడారా? మీరు అతనితో మాట్లాడారా? అతను మీకు ఏమైనా అగ్రిమెంట్ ఇచ్చాడా? బాండ్ పేపర్లో రాసి ఇచ్చాడా బాబు మీకు ఇంత డబ్బులు ఇస్తామని? ఇవన్నీ మినిమం కామన్ సెన్స్ మనం చేయాల్సిన పనులు. మీ బాధ మాకు అర్థమవుతుంది. మీరు డబ్బులు పెట్టేసాం సార్, మా డబ్బులు కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీఏ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఎవరెవరు కంప్లైంట్ ఇస్తారో రాసి ఇవ్వండి, కేసు కడతారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకేనా? దయచేసి ఎవరు కూడా దీన్ని నమ్మి, ఈడే కాదు ఎవడైనా కానీ డబ్బులు ఇస్తాడంటే ఊరికనే ఎవరు డబ్బులు ఇవ్వరమ్మా. అది గుర్తుపెట్టుకోండి. మీరు కష్టార్జితము, మీరు ఇంత డబ్బులు కష్టపడి ఏదో కూలో నాలో చేసుకొని అప్పు కూడా చేసి ఇతను ఏదో మోటార్ సైకిల్ కూడా తీసుకెళ్ళి ఎక్కడో కుదో పెట్టి డబ్బులు పెట్టాయని చెప్తున్నాడు. మరి అట్లా చేస్తే ఎట్లా? ఎంతో బాధ ఉంటుంది మీకు ఈరోజు అంత డబ్బులు పోయినాయని. వాడు ఎవడో కూడా తెలియదు మనకు. ఎవడో పక్కింటా పెట్టింది, మేము కూడా పెట్టేసాం. వాడు ఇట్లే మీరు దీన్ని మీరే ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవడో చేయట్లా, మీకు మీరే ప్రమోట్ చేస్తారు దాన్ని. మీ తప్పు కూడా ఉంది దాంట్లో, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చెప్పే వాళ్ళు కూడా వాళ్ళు అయిపోయినా మేము ఇస్తాం, మేము గ్యారెంటీ. వాళ్ళందరినీ పట్టుకోండి. ఇప్పుడు ఒక్క నిమిషం అండి. మీరందరూ 10 మంది 10 రకాలుగా మాట్లాడితే కాదు. ఎవడో చెప్పాడు, వాడు చెప్తే డబ్బులు ఇస్తా అంటాడు కదా, వాడిని పట్టుకోండి. ఈరోజు మరి ఎవడు ఊరికే ఏదో వాడు ఏదో చెప్తాడు, వాడినే పోతుంది కాదు కదా. ఓకే అమ్మ, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, కేసు కడతారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అన్నీ మొత్తం బయటకు వస్తాయి. మొత్తం డబ్బులు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఈ ఊర్లో ఎంతమంది మీలాగా మోసపోయారో మొత్తం తెలుసుకుందాము. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారంగా ఏం చర్య తీసుకుంటామో అన్నీ చేస్తారు. ఓకేనమ్మా? మీ బాధ నాకు అర్థమైంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, చెప్పండి, కంప్లైంట్ చేయగా కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? మీరు కంప్లైంట్ ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేశాక మేము చేసేప్పుడు మేము చేస్తాం. ఓకేనమ్మా? మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎంతకాలం అయింది మీరు ఇలా చేయబట్టి? అమ్మా సరే, ఎవడో చేస్తున్నాడంటే మనం మోసపోతున్నాం ఇక్కడ. దయచేసి ఇలాంటి వాళ్ళ కోసము మనకు భారతదేశంలో ఎన్సీఆర్ ఒక పోర్టల్ పెట్టారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఒక పోర్టల్ పెట్టారు. దాంట్లో మీ డబ్బు పోతే 1093కి మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, అయ్యా మేము ఎవడో ఇట్లా ఒక యాప్ పెట్టాడు, ఆ యాప్లో మాకు మేము ఇంత డబ్బులు పెడుతున్నాము, ఆ డబ్బులు పెడితే మా డబ్బులు రావట్లేదు, వాడు ఏదో ఆశ చూపించాడు, ఫస్ట్ 200 అన్నాడు, 300 అన్నాడు, 500 అన్నాడు, 1000 అన్నాడు, మేము అట్లనే నమ్మి వాళ్ళ దగ్గర నుంచి మేము సుమారుగా ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసామని చెప్పేసి మీరు ఆ యాప్లో మీకు ఏం చేయాలో తెలియకపోయినా 1093కి మీరు ఫోన్ చేస్తే అట్నుంచి వాళ్ళు మాట్లాడతారు. మీరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఏం చేయాలో చెప్తారు. మీకు ఆ ఫామ్ ఎలాగ ఫిల్ చేయాలో తెలియకపోతే కూడా వాళ్ళే ఫిల్ చేస్తారు. వాళ్ళే ఫిల్ చేసి మొత్తము మీ అకౌంటు, మీరు ఏ అకౌంట్కి అయితే డబ్బులు పంపించారో ఆ అకౌంట్ రెండింటినీ ఫ్రీజ్ చేస్తారు. ఫర్దర్గా అది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి మీకు పెట్టిన ప్రొవిజన్ అది చెప్తున్నా మీకు. అర్థమైందా? మీరు ఒక మినిమం కామన్ సెన్స్ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏమంటే, మీరు ఏమైనా డబ్బులు ఊరికే వచ్చి నేనేం చేయలేను. ఊరికే వచ్చే మేము గ్యాంబ్లింగ్ ఆడతామంటే మాది నేనేం చేయలేను. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కనీసం మినిమం కామన్ సెన్స్, వాడు ఎవడు వ్యక్తి, వాడు ఇస్తానని చేయడానికి గ్యారంటీ ఏమి, ఎవరన్నా షూరిటీ ఉన్నాడా? ఏం లే, పక్కింటి ఆయన పెట్టాడు, నేను పెట్టా, నా బంధువు పెట్టాడు, నేను పెట్టా, వాడు మునిగిపోతే నువ్వు మునిగిపోతావు ఇప్పుడు అంతే. సో దయచేసి ఇట్లా పనులు చేయొద్దండి. మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, కేసు కడతాం, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రైట్? ఓకే, థ్యాంక్ యూ. అమౌంట్ చెప్తున్నారు కంటిన్యూ రోజుకి 300 వేస్తే 2 రోజులకి 30 రూపాయలు. ఫస్ట్ స్టార్టింగ్ 300 వేయాల్సింది, దాని తర్వాత 12,000, 12,000కి 12,000 ఎక్స్ట్రా 30 రోజులకి. దాంట్లో 15 రోజుల తర్వాత ఎక్స్ట్రా డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. దాని తర్వాత 33,000
శుక్రవారం వేస్తే శనివారం విత్డ్రా చేసుకోవచ్చు, మీకు కంటిన్యూగా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది, దాని తర్వాత కంటిన్యూ డబుల్ అమౌంట్ వస్తాయి మీకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయింది. దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము. ఇప్పుడు ఈ అమౌంట్ చూస్తే అంతా ఈ స్కామ్ అని చెప్పింది. చెప్తే ఇప్పుడు దీనికి న్యాయం అడిగేకి ఇక్కడికి వచ్చినాము. దీనికి పోలీసు వారు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. పలమనేరు ఎంఆర్ఓ, విఆర్ఓ, పోలీసు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, మన గ్రూపుల్లో డాక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళు, వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీసే చెప్పినారు. వాళ్ళు చెప్పిన దానికే మనం వేసుకోండి డబ్బులు. పేర్లు అంతా అందరూ ఉన్నారు, తక్కువ ఉండే 400 మంది ఉన్నారు, 1000 మంది వరకు ఉన్నారు దీంట్లో గ్రూపుల్లో. నా పేరు రాజన్న, నేను ఆటో డ్రైవరు. నాకు వచ్చేసి గొబ్బిల్ కోటూరి మా ఫ్రెండ్ ఈ మాదిరి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12,000 అమౌంట్ పే చేస్తే మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 840 రూపాయలు వస్తుంది మీకు అని చెప్పినారు. 30 రోజులకు గాను 25,200 వస్తుంది అని చెప్పినారు. సరే అని చెప్పి నేను ఆశపడి చేసినాను. తర్వాత 31వ రోజు వచ్చేసి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాము 12,000 ఆ అమౌంట్ మనకి రిటర్న్ అకౌంట్కి వచ్చేస్తుంది అనే దానికి చేసింది. నేనైతే మా ఇంట్లో బంగారు సూతులు ఎత్తికి పెట్టేసి నేను దీంట్లో జాయిన్ అయినా. ఎవరు చెప్పినా నీకు? మాకు గొబ్బిల్ కోటూరు అనేసి మా ఫ్రెండే చెప్పినాడు. వాళ్ళు దగ్గర 30,000 దాకా చేసినారు, వాళ్ళని నష్టపోయినారు, వాళ్ళు రాలేదు ఇంకా ఇక్కడికి. నేను ఆ యాస్తో చేసినాను. నేను ఒక్కడే చేయలేదు. నీకింద జాయిన్ చేసినావా? లేదు, నేను ఒక్కడే. నేను అట్లా ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా ముందు వెనక ఆలోచించి చేస్తామనేసి, నాది పోతే నాది పోనీ, ఒకవేళ వస్తే నాకు వచ్చిన తర్వాత మళ్ళీ చేపిస్తామనేసి నేను పెండింగ్ పెట్టుకున్నాను. లో డాయ్ యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది ఓన్లీ ఆర్పీలు మాత్రమే. ఈ ఆర్పీలు ఏం చెప్పినారంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము, మీరు ఇంకొకరిని జాయిన్ చేయించండి, వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర ఒక 5,000 మందిని జాయిన్ చేయించేసినారు. వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ్ యాప్లో. ఇప్పుడు ఎవరు కట్టిస్తారు? ఆర్పీలు కట్టిస్తారా, రాజేష్ కట్టిస్తాడా, లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు? మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చి వేయించినారు, ఓకే, మా డబ్బులు ఎవరు కట్టిస్తారు ఇప్పుడు? ఆర్పీ పేరేంబా? నన్ను జాయిన్ చేయించి నాకు వచ్చి వనిత అక్కనా ఆర్పీ నామే? ఆర్పీ ఆమె పలంనేరే. ఎక్కడ అంటే ఒక్కొక్కరు ఎంత కట్టినారు? నేను 1,26,000 వేసినాను, 1,26,000. అట్లా 5,000 మంది నేను చెప్పడం ద్వారా నా ఫ్రెండ్ 4 లక్షలు వేసినాడు. నీ పేరేం బాబు? రాజశేఖర్ నా పేరు. తిరిగి నీకు ఎంత వచ్చిందో? నాకు వచ్చింది 36,000. 1,26,000లో నాకు వచ్చింది 36,000. ఇంకా 90,000 నాకు రావాలా. నా ఫ్రెండ్ 3,50,000 వేసినాడు, వాడికి వచ్చింది 24,000. వాళ్ళు ఏం చెప్పి మీ దగ్గర మేము ఉంటాము, మేము షూరిటీ. మీకు ఎంత పెట్టుబడి, ఎంత ఆదాయం వస్తుంది అది చెప్పు. 5,000 వేసుకుంటే దినానికి 190 రూపాయలు వస్తుంది, 20 నెల రోజులు వస్తుంది. మళ్ళీ తర్వాత మీ 5,000 కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ వచ్చేసి 10,000 వేసుకోండి, 15,000 వేసుకోండి, 1,00,000 వేసుకోండి, 2 లక్షలు వేసుకోండి, 1 కోటి రూపాయలు దాకా దీంట్లో ఉంది అని చెప్పి వేయించినారు. దీనికి ఆర్పీలదా న్యాయం చేయాలి మాకు. అన్నా నేను జాయిన్ అయ్యి 15 రోజులు అయిందన్న. అందరూ ఆర్పీలు దీంట్లో జాయిన్ అవ్వలేదు, కొంతమంది మాత్రమే దీంట్లో ఆర్పీలు జాయిన్ అయ్యి అందరి దగ్గర కట్టించేసినారు. మినిమం ఇది 5,000 మందికి వెళ్ళిపోయింది. ఇది గడ్డూరే కాదు, గండావూరే అయినారు, గడ్డూరే అయినారు, పలంనేరే అయినారు, బైరెడ్డిపల్లి అయినారు, చిత్తూరు అయినారు, తిరుపతి అయినారు, కదిరి, అనంతపూర్, చెన్నైలో మా అక్క కూడా 5,000 అయింది దీంట్లో. లక్షల కోట్లు పోయింది. నువ్వెంత వేసినావు? 90,000 వేసినా సార్. ఎవరు మీదే? ఎవరు? జల్లిపేట. ఎంత వేసావా? 90,000. నీకు ఎవరు చెప్పారు? నాకు వినోద్ చెప్పాడు. ఏం చేశాడు అబ్బాయి? ఆ అబ్బాయి మున్సిపల్ ఆఫీస్ వర్క్ చేశాడు. ఫస్ట్ నుంచి మీది ఆ ఊరు ఎక్కడ ఉండేది, ఏం జరిగి మొత్తం చెప్పింది గట్టిగా. గట్టూరులో వచ్చి నన్ను వేయండి డబ్బులు మేము తీస్తాము వాళ్ళు బాగా భర్త ఇద్దరు చెప్పినారు. ఈరోజు ఏ మాత్రము రెస్పాన్స్ లేదు. 1,4 లక్షలు వేసిన, 1,87,000 ఒకసారి, 97,000 వేసిన, 29,000 ఒకసారి వేసిన, 12,000 ఒకసారి వేసిన, 14,000 ఒకసారి వేసిన, మొత్తం పోయినారు. నువ్వు ఎవరు జాయిన్ చేసినావా? నేను ఎవరిని చేయలే, నా కొడుకుని ఒకరిని చేసుకున్నాను. మొత్తం 1,4 లక్షలు వేసిన.
నీకే మళ్ళీ తిరిగి ఎంత వచ్చింది? 9,000 వచ్చినాయి. ఎన్ని రోజులకి? రోజు 300. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది వేసి డబ్బు? 30 రోజులు అయిపోయింది. 10,000 వేసి 30 రోజులు అయిపోయింది. మరి నిన్ను ఎవరు జాయిన్ చేస్తున్నారు? బేబీ ఏం పని చేస్తుందమ్మే? ఆర్పి అడ్డూరు. ఆర్పి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తుందా? లేదు, గ్రూపులకి ఆర్పి. గ్రూపులకు ఆర్పినా? ఆ పాప గడ్డూరా పలమనేరమా? గడ్డూరే. చిన్న